హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అలాగే ఇనిషియల్ కీస్ అయితే మనకు రిలీజ్ అయ్యాయండి. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వెబ్సైట్ కూడా ఇస్తున్నానండి. ఈ వెబ్సైట్లో మనకు ఇనిషియల్ కీస్ అలాగే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేటివి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్లలో ప్రతి ఒక్క క్వశ్చన్ వచ్చేసి మీరు ఆన్సర్ చేసినది కరెక్టా కాదా, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఈ విధంగా మనకు రెస్పాన్స్ షీట్ అనేది ఉంటుందండి. సో మీరు 150 క్వశ్చన్స్ కూడా ఏది కరెక్ట్గా పెట్టారు ఏది తప్పు పెట్టారు అని ఒక్కొక్క క్వశ్చన్ చెక్ చేసుకోకుండా ఈజీగా మీకు 2 మినిట్స్లోనే మీ యొక్క ఇనీషియల్ మార్కులు అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేసి తెలుసుకోవడం కోసం వచ్చేసి మీరు ఏ విధంగా కౌంట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఒకసారి వీడియో క్లియర్గా చూడండి. మీ యొక్క రెస్పాన్స్ షీట్లలో ప్రతి ఒక్క క్వశ్చన్ కౌంట్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కాకుండా ఈజీగా 1 నిమిషంలో మీరు మీకు వచ్చినటువంటి మార్క్స్ని అయితే పొందొచ్చండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇనిషియల్ కీస్ రెస్పాన్స్ షీట్స్ అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు కదా. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదండి. సో ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి. సో మనకు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళంగానే ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా అడుగుతుందండి. సో మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి, క్యాప్చాని ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీకు సర్వీసెస్ అని ఉంటుందండి. సర్వీసెస్ దాని మీద క్లిక్ చేస్తే మీకు అబ్జెక్షన్ ఎంట్రీ అని ఉంటుంది, అబ్జెక్షన్ రిపోర్ట్ అనేసి వస్తుంది, అలాగే రెస్పాన్స్ షీట్స్ అని కూడా వస్తుందండి. సో మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ కావాలి అన్నప్పుడు రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది వస్తుందండి. సో ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే అంటే ఇచ్చినటువంటి ఇనిషియల్ కీస్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ తప్పు ఉంది, సో ఎందుకు తప్పు ఉంది, ఏ పేజ్లో అంటే మనకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కటి మనం క్లియర్గా రాసి ఇక్కడ తప్పు ఉంది అని చెప్తే వాళ్ళు దాన్ని రివ్యూ చేసి మనకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి కరెక్ట్ అయితే. సో అలాంటివి మనము ఈ అబ్జెక్షన్ ఎంట్రీలో అబ్జెక్షన్ రిపోర్ట్లో మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఈజీగా మార్క్స్ తెలియాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ రెస్పాన్స్ షీట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక లింక్ అనేది జనరేట్ అవుతుందండి. మీరు రెస్పాన్స్ షీట్ అని క్లిక్ చేయంగానే మీ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సైట్లో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ. సో దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేయడం వల్ల ఈ లింక్ అనేది కాపీ అవుతుందండి. సో ఈ లింక్ని మీరు కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకొని మీకు నేను కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. సో ఆ లింక్లో మీరు దాన్ని పేస్ట్ చేయడం వల్ల ఒక సాఫ్ట్వేర్ లింక్ ఇస్తాను. సో దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదండి. సో ఆ లింక్ త్రూ మీరు ఆ లింక్ ఓపెన్ చేసేసి ఈ యొక్క లింక్ని ఇక్కడ కాపీ చేశారు కదా దాన్ని అక్కడైతే పేస్ట్ చేయండి. మీకు ఈజీగా 1 by 1 క్వశ్చన్ కౌంట్ చేయకుండా మీకు వితిన్ సెకండ్స్లోనే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, సో ఇనిషియల్ కీ ప్రకారము మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేసి ఈజీగా అయితే చూపిస్తుందండి.